డేటా సెంటర్ ఇన్ వైజాగ్, గూగుల్ $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్. ఇది తెలుగు స్టేట్స్లోనే కాదు, త్రూ అవుట్ ఇండియా చాలా ఛానల్స్లో ఇది ఒక డిస్కషన్ పాయింట్ అయింది. ఇందులో అంత సెన్సేషన్ ఏముంది? ఇప్పుడు గూగుల్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మన క్యాపిటల్ అమరావతి కదా, అమరావతిలో ఎందుకు ఇన్వెస్ట్ చేయట్లేదు? వైజాగ్ని ఎందుకు స్పెసిఫిక్గా సెలెక్ట్ చేసుకుంది? వైజాగ్లో ఆల్రెడీ మనకు బిజియెస్ట్ సీపోర్ట్ ఉంది, 4th బిజియెస్ట్ సీపోర్ట్ ఇన్ ఇండియా. అండ్ అక్కడ స్టీల్ ప్లాంట్ కూడా ఉంది, రికార్డు స్థాయిలో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరుగుతుంది అక్కడ స్టీల్. సో ఇప్పుడు ఇక్కడ డేటా సెంటర్ నిజంగా అవసరమా? మరి పొల్యూషన్ ఏంటి? ఇప్పుడు ఇలాంటి డౌట్స్ మీకు ఏమున్నా కూడా ఈ వీడియోని చివరి దాకా అయితే చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం కాసేపు అసలు ఈ డేటా సెంటర్ అంటే ఏంటని డిస్కస్ చేద్దాం. ఈ డేటా సెంటర్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఒక లైబ్రరీకి సిమిలర్గా ఉంటుంది. ఇప్పుడు మనకు లైబ్రరీలో ఏముంటాయి? బుక్స్ అనేవి ఉంటాయి, నీట్గా షెల్ఫ్స్లో అరేంజ్ చేసి ఏ జోనర్ కా జోనర్ లాగా నీట్గా బుక్స్ అనేవి లైబ్రరీలో అరేంజ్ చేసి ఉంటాయి. ఇప్పుడు ఈ డేటా సెంటర్లో కూడా మనకి ఈ బుక్స్ ప్లేస్లో సర్వర్స్ అనేవి ఉంటాయి. ఈ సర్వర్స్లో మనకి లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది స్టోర్ అయి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మనం ఏదన్నా యూట్యూబ్ ఓపెన్ చేసి సపోజ్ వీడియో ప్లే చేసి చూస్తున్నాం. ఇప్పుడు ఆ వీడియో మనకి ఎక్కడి నుంచి వస్తుంది? అల్టిమేట్గా అది ఈ డేటా సెంటర్లోనే స్టోర్ అవుతుంది, అది మనం యాక్సెస్ చేస్తున్నాం. అట్లాగే ఇప్పుడు మనం రోజు కూడా మనం చాలా ఇన్ఫర్మేషన్ అనేది జనరేట్ చేస్తాం. ఇప్పుడు మనం గూగుల్లోకి వెళ్ళి ఏదైనా సెర్చ్ చేసాం, దాని నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ జనరేట్ అయ్యిద్ది. లేదు మనం ఏదైనా యాప్ యూజ్ చేస్తున్నా, లేదు ఏదైనా గేమ్ ఆడుతున్నా, యూట్యూబ్లో ఒక 10 వీడియోలు చూసినా, సో దీని నుంచి ఏంటంటే మనకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇట్లా జనరేట్ అయిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ డేటా సెంటర్స్లో స్టోర్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఈ డేటా సెంటర్లో మనకి డేటా అనేది ఇట్లా స్టోర్ అయ్యి ఉంటుంది, లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా. అలాగే ఇక్కడ చాలా కాంపిటీషన్స్ అనేది కూడా జరుగుతుంటుంది, కాంపిటీషన్స్, క్యాలిక్యులేషన్స్ ఏదైనా. సపోజ్ ఇప్పుడు మనం గూగుల్లోకి వెళ్ళి సింపుల్గా ఏదైనా సెర్చ్ చేసాం, వాట్ ఆర్ ద బెస్ట్ ప్లేసెస్ టు ట్రావెల్ ఇన్ ఇండియా అని. సో దీనికోసం గూగుల్ ఏం చేస్తుంది? అట్లా చాలా వెబ్సైట్స్ ఉంటాయి. సో అందులో మోస్ట్ రిలవెంట్ వెబ్సైట్స్ మనకు ఫైండ్ అవుట్ చేస్తుంది. అందులో ఉండే ట్యాగ్స్ని బట్టి వాటిని ఫిల్టర్ చేస్తుంది, ఒక ఆర్డర్లో మనకి లిస్ట్ అనేది తయారు చేసి ఇస్తుంది. సో ఇప్పుడు మనం ఒక సింపుల్ క్వెరీ టైప్ చేస్తేనే ఇంత జరుగుతుంది. ఆన్ డే టు డే బేసిస్ మనం ఇంతకంటే చాలా హెవీగా వాడతాం గూగుల్ని. అండ్ చాలామంది యూజర్స్ ఉన్నారు త్రూ అవుట్ గూగుల్ని వాడేవాళ్ళు. సో ఇంతమంది రిక్వెస్ట్, లైక్ మిలియన్స్ ఆఫ్ రిక్వెస్ట్ ప్రతి సెకండ్ కూడా ఈ సర్వర్స్కి రీచ్ అవుతాయి. సో ఈ సర్వర్స్ అన్నీ కూడా ఆ మిలియన్స్ ఆఫ్ రిక్వెస్ట్ ప్రాసెస్ చేయాలి ప్రతి సెకండ్ కూడా. ఇప్పుడు మనం మన ల్యాప్టాప్ని ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు మన ల్యాప్టాప్లో ఏదైనా హెవీ గేమ్ ఆడామనుకోండి, ప్రాసెసర్ బాగా హీట్ అయ్యిద్ది, బాగా ల్యాగ్ అవుతూ ఉంటుంది, పెర్ఫార్మెన్స్ అనేది బాగా డిస్టర్బ్ అయ్యిద్ది. ఇప్పుడు ఈ ప్రాసెసర్స్ కూడా ఈ మిలియన్స్ ఆఫ్ యూజర్స్ రిక్వెస్ట్ అనేవి ప్రాసెస్ చేస్తున్నప్పుడు చాలా హీట్ అవుతాయి. అండ్ ప్రతి చిన్న రిక్వెస్ట్కి కూడా ఇంత కాంపిటీషన్ అనేది జరగాల్సి వస్తుంది కాబట్టి. సో ఇప్పుడు ఎంత హీట్ జనరేట్ అవుతున్నప్పుడు డెఫినెట్గా కూల్ అనేది చేయాలి. ఇప్పుడు కూలింగ్ కోసం ఎయిర్ని కానీ వాటర్ని కానీ యూజ్ చేస్తాం. ఎయిర్ అయితే ఈ ఎయిర్ని ఎలా యూజ్ చేస్తామంటే ఈ ప్రాసెస్ నుంచి జనరేట్ అయిన హీట్ అంతటిని కూడా ఎయిర్ని పంపించి ఎయిర్ ద్వారా అబ్జర్వ్ చేయించుకొని ఆ ఎయిర్ని మళ్ళీ బయటికి పంపించేస్తాం. తర్వాత మళ్ళీ కూల్ ఎయిర్ని లోపలికి పంపిస్తాం. అదే ఇప్పుడు మనం వాటర్ తీసుకున్నామంటే ఈ వాటర్ని ఏం చేస్తామంటే చిన్న చిన్న పైప్స్ లాగా ఈ ప్రాసెస్ మీద నుంచి ఆ పైప్స్ని పంపిస్తాం. సో ఈ పైప్స్లో నుంచి వాటర్ ఎప్పుడైతే వెళ్తూ ఉంటుందో ఈ ప్రాసెస్ నుంచి ఈ జనరేట్ అయిన హీట్ అంతటిని కూడా ఈ పైప్లో వెళ్తున్న వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకొని అది వెళ్ళిపోయింది. సో ప్రాసెసర్స్ అనేవి మరీ హీట్ అవ్వకుండా మనకు ఆప్టిమల్గా పెర్ఫామ్ చేస్తూ ఉంటాయి. సరే, ఇప్పుడు మనం డేటా సెంటర్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు దాని లొకేషన్ గురించి మాట్లాడుకుందాం. సపోజ్ ఇప్పుడు మనం డేటా సెంటరే పెట్టాలనుకుంటున్నాం. ఇప్పుడు దాన్ని మనం వైజాగ్లోనే ఎందుకు పెట్టాలి? ఇప్పుడు మన క్యాపిటల్ అమరావతి కదా, అమరావతిలో ఎందుకు పెట్టట్లేదు? దీనికి రీజన్ ఏంటంటే ఇప్పుడు మనం ఎట్లా అయితే వైజాగ్లో ఒక డేటా సెంటర్ ఉందని మాట్లాడుకుంటున్నామో అట్లనే త్రూ అవుట్ గ్లోబ్ కూడా మనకు చాలా డేటా సెంటర్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మనం రిక్వెస్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ వైజాగ్ డేటా సెంటర్లో లేదనుకుందాం. ఇప్పుడు అదేమైద్ది? దగ్గరలో ఉన్న వేరే డేటా సెంటర్కి ఇన్ఫర్మేషన్ అనేది రౌట్ అయ్యిద్ది. ఎక్కడైతే ఆ ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్ ఉందో అక్కడికి మన రిక్వెస్ట్ అనేది ఫార్వర్డ్ అయ్యిద్ది. సో అక్కడ నుంచి మన వైజాగ్ డేటా సెంటర్కి ఆ డేటా అంతా వస్తుంది. తర్వాత అక్కడ నుంచి మన ఫోన్లోకి డేటా అనేది వస్తుంది. సో ఇది మనకు జరిగే ప్రాసెస్. సో ఇప్పుడు ఈ డేటా సెంటర్ ఆ డేటా సెంటర్కి మధ్య కమ్యూనికేషన్ కావాలి. సో ఈ కమ్యూనికేషన్ అనేది వయా ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ లేదంటే అండర్ సీ కేబుల్స్ వల్ల జరుగుతూ ఉంటుంది. సో ఇందులో లైట్ ఫామ్లో మన ఇన్ఫర్మేషన్ అనేది ఒక డేటా సెంటర్ నుంచి ఇంకో డేటా సెంటర్కి అనేది వస్తుంది, తర్వాత మన ఫోన్స్కి అనేది వస్తుంది. సో ఇప్పుడు ఈ అండర్ సీ కేబుల్స్ కన్స్ట్రక్ట్ చేసుకుంటూ రావాలి. సో దానికి వైజాగ్ కోస్టల్ ఏరియా కాబట్టి ఇంకా ఎక్కువ ఖర్చు లేకుండా డైరెక్ట్గా అండర్ సీ కేబుల్స్ ద్వారా ఈ వైజాగ్ డేటా సెంటర్కి మన కనెక్షన్ అనేది ఇచ్చేయచ్చు. ఇప్పుడు సపోజ్ అదే మనం అమరావతిలో పెట్టామంటే ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ని మళ్ళీ బయటికి పుల్ అవుట్ చేసి, అంటే మళ్ళీ బయట ఉన్నదాన్ని మళ్ళీ వయా పైప్స్ ఇదంతా కూడా అమరావతికి తీసుకెళ్ళాలి. అక్కడ ఉన్న డేటా సెంటర్స్కి మళ్ళీ కనెక్షన్ అనేది ఇవ్వాలి. సో దీనివల్ల ఏంటంటే ఒకటి ఖర్చు పెరుగుతుంది, 2 స్పీడ్ కూడా డిలే అవుతుంది, లేటెన్సీ అనేది కూడా పెరుగుతుంది. ఇప్పుడు మనకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా మళ్ళీ అమరావతి దాకా ట్రావెల్ అవ్వాలి అక్కడ డేటా సెంటర్ దాకా. సో ఈ ఖర్చు లేదంటే ఈ లేటెన్సీ లేకుండా మనం వైజాగ్ని సెలెక్ట్ చేసుకున్నాం.
ఇప్పుడు గూగుల్ అనేది $15 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తుంది వైజాగ్లో ఎఫ్డిఐ లాగా. ఇప్పుడు ఎఫ్డిఐ అంటే ఏం లేదు, ఎఫ్డిఐ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ఒక ఫారిన్ కంట్రీకి సంబంధించిన పర్సన్ లేదంటే కంపెనీ వాళ్ళ ఇంట్రెస్ట్ మ్యాచ్ అవుతున్నాయి లేదంటే అలైన్ అవుతున్నాయి అని చెప్పి ఇంకో కంట్రీలో ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ఇన్ ద లాంగ్ టర్మ్ వాళ్ళు బెనిఫిట్ అవుతారు అన్న ఒపీనియన్తో ఒక కంట్రీలో ఇన్వెస్ట్ చేసేదాన్ని ఎఫ్డిఐ అంటాం. ఇంకా సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే ఒక ఫారిన్ కంట్రీ ఇంకో కంట్రీలో చేసే డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్నే మనం ఎఫ్డిఐ అంటాం. ఇప్పుడు గూగుల్ వైజాగ్లో $15 బిలియన్ ఎఫ్డిఐ అనేది చేస్తుంది, అంటే ఇన్వెస్ట్ చేస్తుంది. సో ఇప్పుడు $15 బిలియన్ మనం చూసుకున్నట్టయితే ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ అమౌంట్. ఇప్పుడు $15 బిలియన్ మనం దాన్ని రూపీస్లో కన్వర్ట్ చేస్తే అది అక్షరాల 87,500 కోట్లు. ఇప్పుడు ఇది ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్. అసలు ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ని అసలు హౌ డిడ్ ద స్టేట్ గవర్నమెంట్ మేనేజ్ టు పుల్ దిస్ ఫీట్? ఇప్పుడు ఈ $15 బిలియన్ గూగుల్ ఇన్వెస్ట్మెంట్ కోసం మన ఏపీ స్టేట్ గవర్నమెంట్ గూగుల్కి హ్యూజ్ బెనిఫిట్స్ అనేది ప్రొవైడ్ చేసింది. అపార్ట్ ఫ్రమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ వీళ్ళకి మనం వేరే సబ్సిడీస్ కూడా ప్రొవైడ్ చేసాం. ఇప్పుడు ల్యాండ్ని వీళ్ళకి 25% రేటు తక్కువకే ఇచ్చేసాం, అంటే 25% డిస్కౌంటెడ్ రేట్కే వీళ్ళకి ల్యాండ్ని మనం ఆఫర్ చేసాం. ఇప్పుడు రాంబిల్లిలో 160 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్, ఆదివరం అండ్ ముదసరలో వాళ్ళు 120 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్, తర్వాత తరులువాడలో 200 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్, మొత్తం అగ్రిగేట్ చేసుకుంటే 480 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ని వీళ్ళకి 25% రేటు తక్కువకే ప్రొవైడ్ చేసాం. తర్వాత ఇది 1 గిగావాట్ పవర్ ప్లాంట్. సో ఇప్పుడు పీక్ అవర్స్ అంటే ఇప్పుడు వీళ్ళకి బాగా రిక్వెస్ట్ వచ్చేసినాయి లేదంటే బాగా ట్రాఫిక్ ఎక్కువ ఉంది, అప్పుడు దీని పవర్ కన్సంప్షన్ అనేది అప్ టు 1 గిగావాట్ దాకా వెళ్తుంది. సో ఇప్పుడు అంత పవర్ కన్సంప్షన్ అనేది ఉంది కాబట్టి వీళ్ళకి ఎలక్ట్రిసిటీ మీద కూడా మనం బెనిఫిట్స్ అనేది ప్రొవైడ్ చేసాం. ప్రతి యూనిట్కి మనం ₹1 తక్కువ ఛార్జ్ చేస్తున్నాం. అండ్ తర్వాత ఇక్కడ హీట్ అనేది బాగా జనరేట్ అవుతూ ఉంటుంది. ఈ ప్రాసెసర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఆప్టిమల్గా పెర్ఫామ్ చేయాలన్నా, ఈ డేటా సెంటర్ అనేది మంచిగా రన్ అవ్వాలన్నా కూడా వీళ్ళకి ఈ హీట్ అనేది కొంచెం వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలి, అంటే ఎక్కువ హీట్ అవ్వకుండా ఇదంతా. సో దీని అందరి కోసం మనం వాటర్ కూడా వీళ్ళకి సప్లై చేయడానికి ఓకే అన్నాం. అండ్ నెక్స్ట్ సింగిల్ విండో క్లియరెన్స్. ఇప్పుడు ఇంతకుముందు మనకు ఈ క్లియరెన్స్ ప్రాసెస్ ఎలా ఉండేదంటే, సపోజ్ ఈ డేటా సెంటర్ని ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్దాం. ఇప్పుడు ఈ డేటా సెంటర్ గూగుల్ పెట్టడానికి వచ్చింది అంటే వీళ్ళు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ దగ్గరికి వెళ్ళి క్లియరెన్స్ తెచ్చుకోవాలి. మనకు పొల్యూషన్ బోర్డు ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు డేటా సెంటర్ నుంచి పొల్యూషన్ అనేది ఉంటుంది కాబట్టి ఈ పొల్యూషన్ క్లియరెన్స్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. తర్వాత వాటర్ డిపార్ట్మెంట్, ల్యాండ్ డిపార్ట్మెంట్, ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అప్రూవల్స్ తెచ్చుకోవాలి. ఈ ప్రీవియస్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది చాలా టైం టేకింగ్ అండ్ అంత ట్రాన్స్పరెన్సీ లేదు ఇందులో. ఇప్పుడు ఈ కొత్త ప్రాసెస్ సింగిల్ విండో క్లియరెన్స్లో వీళ్ళు ఏంటంటే వీళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్, సర్టిఫికేట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేస్తారు ఆన్లైన్లో. ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ చూసి క్లియరెన్స్ అనేది వస్తుంది. సో టైం సేవింగ్ అండ్ ట్రాన్స్పరెన్సీ అనేది మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు ఈ గూగుల్కి కూడా వాళ్ళది ఈ క్లియరెన్స్ ప్రాసెస్ అనేది ఎంతవరకు వచ్చింది అనేది వాళ్ళు కావాలంటే ఆన్లైన్లో ట్రాక్ చేసుకోవచ్చు. ఈ ఎస్టిమేటెడ్ ఈ బెనిఫిట్స్, ఈ ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవన్నీ కలుపుకొని అప్రాక్స్ 22,000 crores బెనిఫిట్ అనేది మనం గూగుల్కి ప్రొవైడ్ చేసాం. ఇప్పుడు మనం ఈ డేటా సెంటర్ వల్ల మనకు వచ్చే ఉపయోగాలు ఏంటని డిస్కస్ చేద్దాం. దీనివల్ల అరైజ్ అవుతున్న ఇష్యూస్ గురించి కూడా అడ్రస్ చేద్దాం. బట్ ఫస్ట్ దీనివల్ల మనకు వస్తున్న ఉపయోగాలు ఏంటని ఫోకస్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనకు త్రూ అవుట్ ఇండియా ప్రిడామినెంట్గా మనం డేటా సెంటర్ హబ్స్ లాగా మాట్లాడుకోవాలనుకుంటే మనకు ఫస్ట్ ముంబై ఉంటుంది, తర్వాత చెన్నై ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మోస్ట్ ఆఫ్ ద ఫిన్టెక్ సర్వీసెస్ లేదంటే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఏవైనా కూడా మనకి త్రూ అవుట్ ముంబై చుట్టూ కాన్సన్ట్రేట్ అయి ఉన్నాయి. ఇప్పుడు వైజాగ్లో ఎప్పుడైతే ఇట్లా డేటా సెంటర్ అనేది వస్తుందో ఇట్ ఫర్దర్ ఎంకరేజెస్ కంపెనీస్ ఇక్కడ కూడా వాటి బ్రాంచెస్ ఓపెన్ చేసుకునేటట్టు వాటిని ఎంకరేజ్ చేస్తుంది. లేదంటే కొత్తగా మన కంపెనీ స్టార్ట్ అవుతున్నా కూడా వైజాగ్లో ఓపెన్ చేసుకుని వాటికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ గూగుల్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఇది ఫర్దర్ వేరే ఫారిన్ కంపెనీస్ని కూడా ఎంకరేజ్ చేస్తుంది, ఇట్లా ఎఫ్డిఐస్ లాగా వైజాగ్లో ఇన్వెస్ట్ చేయడానికి. ఇక్కడ మనకు ఒక ఎకో సిస్టమ్ అనేది ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఇట్లా కంపెనీస్ అవన్నీ కూడా ఇక్కడ వచ్చి వర్క్ చేస్తున్నప్పుడు పీపుల్ అందరూ కూడా ఇక్కడ దగ్గరలో ఉండాలన్నట్టు చూసుకుంటారు. ఇక్కడ పీజీస్ కానీ లేదంటే ఆ ల్యాండ్ రియల్ ఎస్టేట్కి కానీ ఎక్కువ వాల్యూ రావడం కానీ, సో ఒక విధంగా ఈ చుట్టుపక్కల ఏరియాస్ అన్నీ కూడా డెవలప్ అవుతాయి. స్కూల్స్ వస్తాయి, హాస్పిటల్స్ వస్తాయి. సో ఇట్లా ఆ చుట్టూ ఉన్న ఏరియాస్ అన్నీ కూడా డెవలప్ అవుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనం ఎంప్లాయ్మెంట్ వైస్ మాట్లాడుకుంటే ఇది డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ మీన్స్ ద్వారా ఎస్టిమేట్స్ ప్రకారం 1.8 lakh పీపుల్కి జాబ్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు డైరెక్ట్ జాబ్స్ గురించి మనం మాట్లాడుకుంటే నెట్వర్క్ ఇంజనీర్, సర్వీస్ ఇంజనీర్, ఇట్లా వేరియస్ రోల్స్ ఉంటాయి డేటా సెంటర్లోనే ఆపరేట్ అయ్యాయి. సో వీళ్ళందరికీ బై డైరెక్ట్ మీన్స్ ఈ డేటా సెంటర్ వల్లనే జాబ్స్ అనేవి వస్తాయి. తర్వాత మనం ఇండైరెక్ట్ మీన్స్ కన్సిడర్ చేసుకుంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ వర్కర్స్, కన్స్ట్రక్షన్ వైస్ వాళ్ళకు ఒక ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది. తర్వాత వాళ్ళందరూ స్టే చేయడానికి సో ఈ హోటల్స్ వీటన్నిటి కూడా ఒక సార్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ లాగా సర్వ్ చేస్తుంది ఇది. సో బై డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ మీన్స్ ఎస్టిమేట్స్ ప్రకారం 1.8 lakh పీపుల్కి ఇది ఎంప్లాయ్మెంట్ అనేది ప్రొవైడ్ చేయగలదు. అండ్ ఫర్దర్ ఇది ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఒక ఫౌండేషన్ స్టోన్లా బిహేవ్ అవ్వగలదు. సో ఈ డేటా సెంటర్ వల్ల మనకు వస్తున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సస్టైనబిలిటీ. ఇప్పుడు ఈ డేటా సెంటర్ అనేది ఆపరేట్ అవ్వాలంటే దానికి లార్జ్ అమౌంట్ ఎలక్ట్రిసిటీ కావాలి. అండ్ ఈ ప్రాసెసర్స్ అవన్నిటిని కూల్గా ఉంచడం కోసం మనం లార్జ్ అమౌంట్లో వాటర్ యూజ్ చేస్తాం. ఇయర్లీ దీనికోసం కొన్ని బిలియన్స్ ఆఫ్ గ్యాలన్స్ ఆఫ్ వాటర్ యూజ్ చేసే ఛాన్స్ ఉంది.
సో ఈ రెండు టూ మెయిన్ ప్రాబ్లమ్స్ ఈ డేటా సెంటర్తో. బట్ గూగుల్ మనకేం చెప్తుందంటే వాళ్ళు ట్రెడిషనల్ ఫాసిల్ ఫ్యూయల్స్ మీద కానీ కోల్ మీద కానీ డిపెండ్ అవ్వకుండా 80% ఎలక్ట్రిసిటీ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో దాన్ని అడ్రస్ చేయడం కోసం వీళ్ళు సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ లాగా రెన్యూబుల్ సోర్సెస్ మీద డిపెండ్ అవుతాం అంటున్నారు. అంటే చాలా వరకు డిపెండెన్సీ అనేది ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ మీద కానీ కోల్ మీద కానీ తగ్గిస్తున్నారు. బట్ స్టిల్ 20% పొల్యూషన్ అనేది దీనివల్ల డెఫినెట్గా ఉంటుంది. ఈ పొల్యూటెన్స్ అనేవి ఎయిర్లోకి రిలీజ్ అయితే అక్కడ ఎయిర్ పొల్యూషన్ అనేది జరిగే ఛాన్స్ అయితే చాలానే ఉంది. అండ్ నెక్స్ట్ వాటర్ గురించి మాట్లాడుకుంటే వైజాగ్లో వాటర్ షార్టేజ్ పెద్దగా లేదు కానీ బట్ దెర్ ఈస్ కొంచెం అండర్ గ్రౌండ్ వాటర్కి కొంచెం షార్టేజ్ అనేది ఉంది. అండ్ గివెన్ వైజాగ్ ఈజ్ ఎ కోస్టల్ ఏరియా, నేను అనుకోవడం ఏంటంటే గూగుల్ మైట్ యూజ్ సీ వాటర్ కూలింగ్ అంతా కూడా. ఎందుకంటే గూగుల్ ఇలాంటి ఇంప్లిమెంటేషన్ ఆల్రెడీ ఫిన్లాండ్లో చేస్తుంది. అక్కడ వాళ్ళు ఆల్రెడీ ఈ కూలింగ్ సిస్టమ్స్ వీటన్నిటి కోసం సీ వాటర్ యూజ్ చేస్తున్నారు. ఆల్రెడీ మనకు వైజాగ్లో సింహాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది. అక్కడ వాళ్ళ మిషనరీ పార్ట్స్ వాటన్నింటిని కూల్ చేసుకోవడం కోసం బే ఆఫ్ బెంగాల్ నుంచి ఈ సీ వాటర్ తీసుకొని వాటన్నింటినీ కూల్ చేస్తున్నారు. గూగుల్కి ఆల్రెడీ విశాఖపట్నంలోనే ఒక ఇంప్లిమెంటేషన్ ఉంది అండ్ గూగుల్కి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి ఫిన్లాండ్లో ఇట్లా ఇంప్లిమెంటేషన్ అదంతా. గూగుల్ మోస్ట్లీ నేను సీ వాటర్ యూజ్ చేస్తాను అనుకుంటున్నాను. బట్ ఎక్కడ గూగుల్ స్పెసిఫై చేయలేదు వాళ్ళు సీ వాటర్ యూజ్ చేస్తాము అని. బట్ ఇన్ కేస్ గూగుల్ కనుక సీ వాటర్ యూజ్ చేస్తే ఇది ఒక హైలీ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అనే మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా మనం డిస్కస్ చేసుకోవాలనుకుంటే అది ఒక పాజిటివ్ చేంజ్ లానే కనిపిస్తుంది. గివెన్ గూగుల్ కనుక వాళ్ళు చెప్పినట్టు 80% రెన్యూబుల్ సోర్సెస్ మీద డిపెండ్ అవుతూ అండ్ ఈ కూలింగ్ ప్రాసెసెస్కి కూడా వాళ్ళు మోస్ట్లీ సీ వాటర్ మీద డిపెండ్ అయితే ఇది ఒక మంచి సస్టైనబుల్ ప్రాజెక్ట్ అని అనుకోవచ్చు. అండ్ వైజాగ్ అనేది ఒక మంచి ఆల్టర్నేట్ లాగా తయారైంది. ఇప్పుడు బెంగళూరు, చెన్నై, ముంబై కంపెనీస్ అన్నీ ఈ ప్లేసెస్ ఎట్లయితే కాన్సన్ట్రేట్ అయి ఉన్నాయో అట్లనే వైజాగ్ కూడా గ్రో అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో వైజాగ్ అనేది మంచి ఒక డెస్టినేషన్ లాగా తయారవచ్చు. సో ఓవరాల్ ఒక పాజిటివ్ చేంజ్ అని యాంటిసిపేట్ చేస్తున్నాను.